నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో ఇవాళ అంటే శనివారం ఒక తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. ప్రతి ఇయర్ కూడా అక్కడ మల్లన్న జాతర జరుగుతుంది. మల్లన్న దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు వస్తారు. అట్లాగే ఈ రోజు కూడా ఒక ఫ్యామిలీ మల్లన్న దర్శనం కోసం అక్కడికి వెళ్ళింది. అయితే అక్కడున్న నిర్వాహకులు వచ్చిన వాళ్ళ దగ్గర అదనపు డబ్బులు ఎక్స్ట్రా 100 రూపాయలు ఇచ్చే లోపలికి రావాలి అనే మాటలు చెప్తూ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సో ఏదైతే ఇందాక మనం అనుకున్న ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీ ఆ డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళని ఎదిరించి మాట్లాడింది. ఎందుకు ఇవ్వాలి మేము డబ్బులు, అందరూ వెళ్తున్నట్లు మేము వెళ్ళి దర్శనం చేసుకుంటున్నప్పుడు డబ్బులు ఎందుకు ఎక్స్ట్రా ఇచ్చి వెళ్ళాలి అనే విషయం వాళ్ళని క్వశ్చన్ చేసినట్లుగా అడిగిండ్రు. ఆ డబ్బుల వివాదం చిలికి చిలికి గాలివానగా మారి చివరికి 3 నెలల పసికందు ప్రాణాలు తీసేదాకా వెళ్ళింది. అసలు ఏం జరిగింది, అక్కడ ఇంత దారుణ ఘటన ఎట్లా జరిగింది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఆ డబ్బుల విషయంపై తలెత్తిన వివాదం కాస్త చాలా పెద్దదైంది. ఒకరికొకరు కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఏకంగా అక్కడ కొబ్బరి బోండాలు కొబ్బరికాయలు కొట్టడానికి ఉన్న ఒక ప్రత్యేక గది ఏదైతే ఉందో ఆ గదిలో మనుషులు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో కొట్టుకున్న విజువల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఎవరు ఎవరిని కొట్టారు, ఎందుకు కొట్టారు, అసలు ఈ ఘటనకి ఒక డబ్బులు అదనంగా వసూలు చేయటమే కారణమా, ఇంకా వెనక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా చూద్దాం. అక్కడున్న భక్తులందరూ తెలిపిన వివరాల ప్రకారం అయితే ప్రతి ఏడాది జరిగే ఈ మల్లన్న జాతరకు సమీప ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారు. ఈసారి కూడా అట్లాగే వచ్చిండ్రు. అయితే అక్కడ దర్శనం కోసం క్యూలో నిలబడ్డ భక్తుల దగ్గర నిర్వాహకులు కొందరు దర్శనం పేరుతోటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కొంతమంది భక్తులు ఇది సంప్రదాయంలో భాగం కాదు, ఇంతకుముందు ఇట్లా తీసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడెందుకు అడుగుతున్నారు ఇట్లా అని ప్రశ్నించిండ్రు. ప్రశ్నించిన వాళ్ళల్లోనే ఇప్పుడు ఎవరైతే ఈ 3 నెలల పాప చనిపోయిందో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది. సో దాంతో అక్కడ గొడవ అనేది స్టార్ట్ అయింది. మాట పెరిగింది. చివరికి చాలా ఉద్రిక్తంగా మారింది. ఆలయ నిర్వాహకులే ఈ డబ్బుల వసూళ్లకి పాల్పడుతున్నట్లు, ఈ దాడికి దిగింది కూడా ఆలయ నిర్వాహకులే అన్న సమాచారం అయితే మనకు తెలిసింది. ఈ సమయంలో అక్కడ తల్లిదండ్రుల ఒడిలో ఒక కుటుంబం దర్శనానికి వెళ్ళింది. వాళ్ళ చేతిలో తల్లిదండ్రుల ఒడిలో ఉన్న 3 నెలల పసి పాప తీవ్ర గాయాల పాలైంది. ఆ తోపులాటలో ఆ చిన్నారి నేలపై పడిందా, లేకపోతే నిర్వాహకులు తోసివేయటం వల్ల ఆ చిన్న పాప చనిపోయిందా అనేది స్పష్టత అయితే రావాల్సి ఉంది. కానీ మొత్తానికైతే ఆ పాప ప్రాణాలు గాల్లో కలిశాయి. నిర్వాహకులు దాడి చేయటం వల్లే ఇదంతా జరిగిందని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. పాపని వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూనే ఆ పాప చనిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ పాప మరణానికి ఎగ్జాక్ట్ రీజన్ తెలిసే పరిస్థితి లేదు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. సో రావాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పుడైతే పరిస్థితి అదుపులో ఉంది అని చెప్తున్నారు. కానీ అసలు ఏం జరిగింది ఈ ఘటనలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పేపర్ మనం చూస్తున్నాం. కుమ్మెర మల్లికార్జున దేవస్థానం మా కుటుంబం సభ్యులు కలిసి దైవ దర్శనానికి వెళ్ళినాం. మేము తక్కువ జాతి అని మమ్మల్ని దర్శనానికి వద్దన్నారు. మేము అదనంగా 100 రూపాయలు ఇస్తేనే దర్శనానికి అనుమతి ఇస్తాము అని ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు అనేది మొదట ఉంది. తర్వాత చిలుకేశ్వరం చంద్రకళ భర్త జంగయ్య కుమ్మెర గ్రామం మండలం జిల్లా నాగర్ కర్నూలు తమరితో విన్నవించటం. పై తెలిపిన శ్రీనివాస్ రెడ్డి గారు మేము దైవ దర్శనానికి పోతే మమ్మల్ని తక్కువ జాతి అని, మమ్మల్ని దర్శనానికి అనుమతించాలంటే 100 రూపాయలు అదనంగా డిమాండ్ చేస్తూ, ఆడవాళ్ళమైన మమ్మల్ని చెప్పరాని మాటలతో దుర్భాషలాడుతూ, ఆ భాషలో ఏమేం తిట్టారనేది ఇక్కడ రాశారు. నన్ను మరియు నా కుటుంబ సభ్యుల్ని కొట్టి జడలను బట్టి కిందికి లాగి ఆ జాతరకి వచ్చిన జనాల ముందటే బయటికి తోసివేసినారు అని కంప్లైంట్లో క్లియర్గా రాశారు. మా చిన్న కుమారుడు గణేష్ ఏమైంది అని అడగటానికి వెళ్తే అతడిని మొదట 4 కలిసి గణేష్ని కింద పడేసి, వాళ్ళ పేర్లు ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, ఎస్ మధు, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, పల్లె పవన్, నరేష్, కుపేందర్ రెడ్డి, కన్నిరెడ్డి మరియు ఇతరులతో కలిసి కొబ్బరికాయలు అమ్మే రాడ్ని తీసుకుని గణేష్ని పొడవటానికి వెళ్ళారు. గణేష్ తప్పించుకోగా ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి గోడ గుద్దుకుని అతడు కింద పడటంతో దెబ్బ కూడా తగిలింది.
నన్ను కూడా తీసుకువెళ్ళి ఇష్టం వచ్చినట్లు కొట్టారు. నా చిన్న కొడుకు పెద్ద ఫోనుని తీసుకుని నా యొక్క కమ్మలు మరియు వెండి గాజులు గుంజుకుని మమ్మల్ని దుర్భాషలు ఆడారు. చంపుతామని బెదిరించారు. మా చిన్న కోడలు నా కూతురు చిన్న పాప ముఖం చూసైనా వదిలేయండి అని బతిమాలుకుంటే చిన్న పాపను వారి కాళ్ళ దగ్గర పెట్టి బతిన్లాడితే కాళ్ళతో తన్నినారు. కావున మాకు ప్రాణభయం ఉంది అనేది కంప్లైంట్లో ఉంది. అసలు ఎంత దారుణం. పాప ఆ గొడవలో ఆ గుద్దులాటలో చనిపోయింది అనే విషయం మనకు మొదటి వరకు తెలుసు. వాళ్ళు కంప్లైంట్లో రాసింది మటుకు పాపను కాళ్ళ దగ్గర పెట్టి మమ్మల్ని వదిలేయండి అని బతిమిలాడితే పాపను కాలితో తన్నిండ్రు, అందుకే చనిపోయింది పాప అనేది వాళ్ళ కంప్లైంట్లో రాసిన పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, బాధితులు ఏం చెప్తున్నారు చూద్దాం. అయితే పైన మల్లన్న స్వామి శివుడు ఉన్నాడు. శివుని కాడికి దర్శనం చేసుకోవడానికి వచ్చినాక కిందికి మేము ఇక్కడ మల్లన్న స్వామి కిందికి గృహ లోపలికి పోతున్నాము. గృహ లోపలికి పోతుంటే నేను, మా అమ్మ, మా పిన్ని, మా ఇద్దరు మర్దల్లో ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చినాక మా ముందర ఒక 5 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నా లేదు తెలియదు, మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికైనా అడిగినాం. అంటే టికెట్ ఉందో టోకెన్ ఉందా అని అడిగినాం. టికెట్లే టోకెన్లే, నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము. అంటే కిందికి దిగు మాట్లాడు, బోసిదాన లంచదాని అంటే బోసిదాన లంచదాని అంటూ నువ్వు కాపను అయితే నువ్వు కాపను, మేము కూడా గలీజ్గా మాట్లాడుతావు, నువ్వు కుటుంబం మేము తక్కువ జాతలు నేను ఎక్కువ జాతలు కట్టి విలువ ఉంటుందని కూడా మా అమ్మ అన్నది. అన్న తర్వాత బోసిదాన పక్కకు జరగని చెయ్యి మా అమ్మ మీద చెయ్యి పెట్టి ఇట్లా తోసింది. శ్రీనివాసరెడ్డి ఒకరు ఉన్నారు అక్కడ. దొబ్బితే మా చిన్న పాప మా అమ్మ నేను దొబ్బుతున్నాను ఇట్లా అన్నారు. తర్వాత మేము కిందికి వచ్చినాము, మేము ఏడ్చుకుంటే కిందికి వచ్చినాము. అక్కడ 1000 మంది జనాలు ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నీళ్ళు తీయలేదని మమ్మల్ని కూడా తిట్టినున్నారు వాళ్ళు. కిందికి వచ్చినాక వీడు 5కి 5:30కి వచ్చినున్నాడు. వచ్చినాక గిట్లా అన్నారు రా గిట్లా చేసిరానంటే వీడు అడగని కోయిడు. అమ్మని పిల్లలు మా అమ్మని మా పిల్లలు ఎందుకు తింటారు మీరు, మీకు ఏం అవసరం అడగడానికి అని నేను ఈయనకు చెప్తే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు. కొబ్బరికాయల రూమ్లు ఉన్నారు. గ్రూప్లో పెట్టి చూసుకున్నారు, ఎంబల్లో చూసుకున్నారు. వీళ్ళు అప్పటికి 4 ఉన్నారు అక్కడ. 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద వేసి కొట్టినున్నారు వీళ్ళని. కొట్టిన తర్వాత ఉండి రూమ్లోకి తీసుకుపోయారు. కొబ్బరికాయల రూమ్లోకి తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లోకి తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట అన్న కొట్టకన్నా మీ కాలు మొక్తామన్నట్టు ఊళ్ళో మాట్లాడుకునే అంటే శిక్ష ఏంది కానీ మీరు ఇట్లా కొట్టకన్నా మెడలు పట్టి బయటకు నూకిరు. 2-3 చెంపల మీద కూడా కొట్టిరు. మీరు బతుకులేంటి మీరేంటి అని కూడా మాట్లాడి నీచంగా మాట్లాడిన తర్వాత పాప మొక్కను చూడండి అన్న మీ కాళ్ళ కాడ పోతాను, మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాళ్ళ కాడ పెడితే పాపను కూడా కాళ్ళతో తనీరు వాళ్ళు. సో మొత్తానికి మల్లన్న దర్శనం కోసం వెళ్ళిన చాకలి చంద్రకళ కుటుంబం ఇది. ఇప్పటిదాకా మనం ఎవరైతే వాయిస్ విన్నామో అది చాకలి చంద్రకళ కుటుంబం. సో ఆ కుటుంబానికి సంబంధించిన పాప అయితే చనిపోయింది. పాప చనిపోవడానికి కారణం తూకారాం రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, కుపేందర్ రెడ్డి మరికొందరు అని రాశారు. నిజంగానే ఇక్కడ కుల వివక్ష వల్ల లేకపోతే ఆ కులానికి ఇంతకు ముందే వీళ్ళతో ఉన్న గొడవ వల్ల ఇంత ఘాతుకం జరిగిందా, లేకపోతే ఆ చిన్న గొడవ కాస్త పెద్దదై ఆ తోపులాటలో చిన్న పాప కాబట్టి ఎవరు పట్టించుకునే స్టేజ్లో ఉండరు ఆ పాప పరిస్థితిని. సో ఇది ఇట్లా జరిగిందా అనేది మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తెలిసే పరిస్థితి. ఇది ఈరోజు మల్లన్న దర్శనం శనివారం ఎంతో మంది వేలాది మంది అక్కడికి వెళ్ళిండ్రు, దర్శనం చేసుకుంటున్నారు. ఒక పక్క కొన్ని వేల మంది ప్రజలు, ఒక పక్క ఇంత పెద్ద గొడవ జరిగింది, ఏకంగా ఒక పాప ప్రాణాలు పోయిన పరిస్థితి. సో అక్కడి ఈ గొడవకి కులాలు కారణమా లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఏదేమైనప్పటికీ కూడా అస్సలు జరగకూడని ఘటనలు, దేవుళ్ళ దగ్గర చూడకూడని ఒక కుల వివక్ష అనేది ఇందులో ఉందా లేదా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. గొడవ పడుతుంటే మీ కాలు పట్టుకుంటాం సార్, మా పాపని మా తమ్ముని ఏం చేయకుండా నేను ఈ అమ్మాయి ఆ రెడ్డిస్ వాళ్ళ కాళ్ళ మీద పడ్డాము. పడుతుంటే మమ్మల్ని జడలు పట్టి పక్కకు నొక్కి 2 చెంపల మీద కొట్టిరు. చెంపల మీద కొట్టిన తర్వాత పాప ముఖం చూడండి అంటే పాప మీరు లేదు జరగండి అని పాపని మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకి నూకినప్పుడు పాపకి ఇక్కడ నన్ను దెబ్బ తాకింది చూడలేదు సార్. పాప పాలు తాగుతుంటే మేము మంచిగానే ఉంది అనుకున్నాం పాప అయితే సార్. కానీ అక్కడ ఏం జరిగింది ఇంకా మాకు అర్థం అవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితే నెలలు నిన్న ముందుకే పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్లో 2 నెలలు 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలోకి వస్తే జాతరలో మమ్మల్ని అది చేసారు సార్. మొత్తం 2 సార్లు సార్ వాళ్ళ గొడవలే. మేము వాళ్ళకి భయపడి కూడా మేము కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని ఊళ్ళో ఉండని మంచి చెప్పారు. మా మీద మేము వేరే కేసులు పెడితే కూడా. పాప వయసు ఎంత?
పాప వయసు 2 months. ఇదే రోజు పుట్టిందా?